ఒక వ్యక్తి సమాజంలో అబద్ధాల కోరుగా, మోసగాడుగా ముద్రపడి చెడ్డ పేరు కొనసాగుతూ, అనాలోచిత నిర్ణయాలతో, తొందరపాటు నిర్ణయాలతో ఆర్థికంగా నష్టపోతూ, కోపాన్ని కలిగి ఉండి, గౌరవ మర్యాదలను నష్టపోతూ, తనకెదురైన సమస్యలను పరిష్కరించలేక, సమస్యలకు దూరంగా పరిగెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే, ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వ్యవహార శైలిని వాస్తు దృక్కోణంలో పరిశీలించినప్పుడు, అతను నివసించేటువంటి ఇంట్లో అనేక రకాలైనటువంటి వాస్తు దోషాలు ఉండొచ్చని వాస్తుశాస్త్రం చెప్తోంది. అందులో ముఖ్యంగా మనం వాస్తుశాస్త్రంలో ప్రధానంగా చెప్పుకునేది ఇంటిని ఏకాశీతి పదవాస్తు పద్ధతిలో, అంటే నిలువుగా 10 గీతలు, అడ్డంగా 10 గీతలు గీసినప్పుడు ఆ ఇల్లు 9x9 81 భాగాలుగా 81 పదాలుగా ఏర్పడుతుంది. దీనినే ఏకాశీతి పదవాస్తు అని చెప్పారు. అంటే ఏకాశీతి పదవాస్తు 9x9 మాత్రమే కాక 2x2, 4x4, 5x5, ఈ భద్రపీఠు, మహాపీఠు, మండూకు, చండిత్, ఇట్లా రకరకాలైనటువంటి విభజనలు ఉన్నాయి. అందులో 9x9 ఏకాశీతి పదవాస్తుని గృహ నిర్మాణంలో ఉపయోగిస్తాం. ఈ ఏకాశీతి పదవాస్తులో మనం విభజించినటువంటి 81 భాగాల్లో బయట ఉన్నటువంటి ఈ 32 భాగాలని పైశాచ విధి అంటాం. ఈ పైశాచ విధిని వదిలేస్తే లోపల ఉన్నటువంటి దాన్ని పైశాచ విధిలో 32 భాగాలు ఉంటాయి. ఈ పైశాచ విధిని వదిలేసిన తర్వాత లోపల సపోజ్ ఇది తూర్పు అనుకుంటే, ఇది నార్త్, ఇది సౌత్, ఇది వెస్ట్. నార్త్ వైపు ఆర్యమ, వివస్వాన్, మిత్ర, భూధర్ అనేటువంటి 4 భాగాలు, ఆప్, అపవత్స్, సవిత, సవిత్ర, ఇంద్ర, ఇంద్రజై, రుద్ర, రుద్రజై అనేటువంటి 8 భాగాలు, మధ్యలో బ్రహ్మ అంటే మొత్తం 13 భాగాలు. మొత్తం 45 భాగాలుగా విభజించినటువంటి ఏకాశీతి పదవాస్తు పద్ధతిలో ఒక ఇంటిని వాస్తుశాస్త్రం ప్రకారం అధ్యయనం చేస్తాం. ఇందులో ఇప్పుడు తూర్పు వైపు అంటే ఇక్కడ ఇంకొక విషయం, ఇది ఒక 40 అడుగులు ఉంటే ఇటొక 20 అడుగులు, ఇటొక 20 అడుగులు, మధ్యలో ఉన్నటువంటి ఈ పాయింట్లో నార్త్ 0 degrees ఉండాలి. ఇక్కడ 90 degrees ఉన్నప్పుడు చెప్తున్నా, అంటే కొంత టిల్ట్ అయి కూడా ఉండొచ్చు, దాన్ని అధ్యయనం చేసే పద్ధతి వేరు. ఇక్కడ 180 degrees, ఇది 270 degrees, ఇది 360 degrees ఉన్నప్పుడు తూర్పులో ఉన్నటువంటి ఈ పదాన్ని ఆర్యమా, ఆర్యమా అంటున్నాం. ఇప్పుడు నేను రెడ్ కలర్లో అంటే పైన ఉన్నటువంటి పైశాచ విధిలో ఉన్నటువంటి ఇందులో 3 భాగాలు వస్తాయి. ఈ 3 భాగాలు వదిలేసి లోపల ఉన్నటువంటి ఈ పార్ట్ని ఆర్యమా. ఈ ఆర్యమా స్థానంలో వాస్తు దోషాలు ఉన్నట్టయితే ఆ వ్యక్తి మోసగాడుగా ముద్రపడతాడు, అబద్ధాల కోరుగా ముద్రపడతాడు, సమస్యలకు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాడు, ఆర్థికంగా ఇబ్బంది పడతాడు, సమాజంలో గౌరవాన్ని కోల్పోతాడు, కోపం ఎక్కువగా ఉంటుంది అనేటువంటి లక్షణాలని వాస్తుశాస్త్రం చెప్తుంది. ఇక్కడ మరి ఆర్యమా ప్లేస్లో వాస్తు దోషాలు అంటే ఏముండొచ్చు అంటే ఎగుడు దిగుడుగా ఉండొచ్చు, అన్ఈవెన్గా ఉండొచ్చు, అక్కడ దర్వాజాలు కిటికీలు ఉన్నట్టయితే వాటిలో లోపాలు ఉండొచ్చు, అక్కడ ఫర్నిచర్ ఉన్నట్టయితే దాంట్లో లోపాలు ఉండొచ్చు, ఆ ఏరియాని ఉంచవలసినటువంటి శుభ్రతతో కాకుండా అక్కడ ఒక టాయిలెట్ నిర్మించి ఉండొచ్చు, లేదా ఒక సెప్టిక్ ట్యాంక్ వచ్చి ఉండొచ్చు, లేదా ఒక బీమ్ కాలమ్స్ రావచ్చు, ఇట్లా అనేక రకాలైనటువంటి, లేదా శల్యదోషం ఉండొచ్చు, ఆ ప్రాంతంలో అనేక రకాలైన లోపాలు ఉండొచ్చు. ఆర్యమా స్థానంలో వాస్తు దోషం ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఈ రకంగా మోసగాడుగా, అబద్ధాల కోరుగా, తొందరపాటు నిర్ణయాలు తీసుకునే వ్యక్తిగా ముద్రపడి, ఆర్థికంగా నష్టపడి, డబ్బుకు కొరత ఏర్పడి, కోపం ఎక్కువగా ఉండి, ఇలాంటి లక్షణాలన్నీ కలిగి ఉంటాడు అని వాస్తుశాస్త్రం చెప్తుంది. అయితే ఎందుకు ఈ కారణాలు ఏర్పడుతున్నాయి, వీటికి పరిష్కార మార్గాలు ఉన్నాయా, వీటి గురించి చూద్దాం. ఆర్యమ అంటే ఆదిత్యుడు.
ఆదిత్యుడు నథింగ్ బట్ సూర్య భగవానుడు. తూర్పులో మధ్యలో సూర్య భగవానుడు ఉంటాడు. ఈ సూర్య భగవానుడు ఈయనకు దండ పింగళ, ఈయనకు దండ పింగళ అనేటువంటి ఇద్దరు సేవకులు ఉంటారు. ఈ దండ చేతిలో పెన్ను పేపర్ ఉంటుంది, పింగళ చేతిలో ఒక డాలు ఒక ఈటె బల్లెం ఉంటుంది. దండ పింగళ అనేటువంటి ఇద్దరు సేవకులు ఉంటారు. దండ చేతిలో పేపర్ పెన్ ఉంటుంది, పింగళ చేతిలో దండ నెక్స్ట్ ఈటె బల్లెం ఉంటుంది. రెండు ఆయుధాలు ఉంటాయి. సూర్య భగవానుడికి రేవంత్, యమ ఇద్దరు మనువులు. వీళ్ళు ఈయన సంతానం. సూర్య భగవానుడికి ఒక రథం ఉంది, దాన్ని నడిపే ఆయన పేరు అరుణ్. ఏడు తెల్లని అశ్వాలతో కూడినటువంటి రథం మీద సూర్య భగవానుడు ప్రయాణం చేస్తున్నట్టుగా మనం చదువుతాం. ఇప్పుడు మనకి ఎవరెవరు ఉన్నారు? దండ పింగళ ఈ రెండు, రేవంత్ యమ ఇద్దరు మనువులు, అరుణ్. ఇప్పుడు వీళ్ళందరూ ఒక్కొక్క విషయాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు, ఈ స్థానంలో ఉండి ఒక్కొక్క విషయాన్ని రక్షిస్తూ ఉంటారు అని చెప్తున్నారు. ఈయన దండ, ఈయన మంచిని న్యాయాన్ని నేర్పేటువంటి వ్యక్తి. పింగళుడు ఈయన బుద్ధి కుశలతను చెప్పేటువంటి వ్యక్తి. రేవంత్ ఈయన ఆదాయాన్ని ధనాన్ని సంరక్షకుడుగా ఉంటాడు. యముడు నీతి నియమాలను పద్ధతులను నేర్పుతూ ఉంటాడు. ఇద్దరు మనువులు ఈయనకు రక్షణగా ఉంటారు. అరుణ్ అనేట ఆయన మార్గనిర్దేశకుడుగా తోవ చూపించే వ్యక్తిగా ఉంటాడు. ఒకవేళ ఈ ఏరియాలో ఆర్యమాలో వాస్తు దోషం ఏర్పడినట్లయితే వీళ్ళందరికీ చెడు జరగడం ద్వారా ఆ ఇంట్లో నష్టం జరుగుతుంది, ఆ వ్యక్తి జీవితం ఇబ్బందుల పాలవుతుంది అని వాస్తుశాస్త్రం చెప్తుంది. ఆర్యమ స్థానంలో లోపం వాస్తు దోషం ఏర్పడినప్పుడు ఏం చేయాలి? వాస్తు దోషం ముఖ్యంగా అన్ఈవెన్గా ఉన్నట్లయితే, ఎగుడు దిగుడుగా ఉన్నట్లయితే దాన్ని సరిచేయాలి. నెక్స్ట్ అక్కడ దుర్గంధంతో కూడినటువంటి చెత్తా చెదారం ఉన్నట్టయితే దాన్ని తొలగించి శుభ్రపరచాలి. అదేవిధంగా దర్వాజలో మెయిన్ ద్వారంలో పగుళ్ళు ఉన్నట్లయితే దాన్ని సరిచేయాలి. ఇలాంటివన్నీ సరిచేయడంతో పాటు ఈ ప్రాంతంలో శూలం బంగారంతో చేసినటువంటి ఓం లేదా బంగారంతో చేసినటువంటి త్రిశూలం, ఈ ఇంటిని ఉపయోగించే వ్యక్తులు రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు కానీ, రాజకీయ నాయకులు కానీ, లేదా ఉన్నత స్థాయి అంటే డెసిషన్ మేకింగ్ చేసేటువంటి స్థాయిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగంలో ఉన్నటువంటి వ్యక్తులైతే బంగారంతో చేసినటువంటి దండం, ఉపయోగించాలి. అదేవిధంగా పగడం, ఇక్కడ పగడం అనే రత్నాన్ని ఉపయోగించాలి వాస్తు దోషాలను సరిచేయడానికి. సూర్య నమస్కారాలు చేయాలి. మరి ఈ ప్రాంతాన్ని, ఈ ఆర్యమ పార్ట్ని అంటే ఒక ఇంటిని మనం ఏకాశీతి పద్ధతిలో విభజించిన తర్వాత ఆర్యమ స్థానంలో దోషాలుంటే వ్యక్తులు అలా ఉంటారని తెలుసుకున్నాం. వాటిని పరిష్కరించడానికి మార్గాలు సూచించారు. అయితే ఆర్యమ స్థానాన్ని వేటి కోసం ఉపయోగించాలి అంటే ఒక కంపెనీలో కానీ లేదా ఒక పెద్ద సంస్థలో కానీ డెసిషన్ మేకింగ్ చేసేటువంటి వ్యక్తులు న్యాయబద్ధంగా నడుచుకోవడం కోసం, ఆ సంస్థను నడపడం కోసం పనిచేసేటువంటి వ్యక్తులు ఆ స్థానంలో
ఉండాలి. ఆర్యమా స్థానంలో హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఉండాలి. ఆ సంస్థ యొక్క యజమాని ఉండాలి. అదే గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి ఒక ఇంట్లోనైతే ఆ ఇంట్లో డ్రాయింగ్ రూమ్ వాడుకోవచ్చు, పూజా మందిరం వాడుకోవచ్చు, లేదా వంట గదిని, డైనింగ్ టేబుల్ని వాడుకోవచ్చు ఆ ప్రాంతంలో, లేదా నీటి ట్యాంకును కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకవేళ ఆర్యమా స్థానం వాస్తుశాస్త్ర నియమాలకు లోబడి అద్భుతంగా రూపొందించుకున్నట్టయితే ఆ ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులు ఉత్సాహవంతంగా, పూజనీయులుగా, పవిత్రులుగా, ఆదరణీయులుగా రాణిస్తారు. కాబట్టి ఒక ఇంట్లో ఏకాశీతి పదవాస్తు పద్ధతిలో విభజించిన తర్వాత ఆర్యమా స్థానాన్ని స్పెసిఫిక్గా గుర్తించి అందులో ఉన్న వాస్తు దోషాలను సవరించడం ద్వారా ఒక వ్యక్తిని లేదా ఆ కుటుంబాన్ని సక్రమమైన మార్గంలో సుఖజీవనం గడిపేట్టు చేయవచ్చు.